Hola friends, today's recipe is పచ్చిమిర్చి చికెన్ పులావ్. సో ఇది చాలా సింపుల్గా క్విక్గా ఎలా తయారు చేసుకుంటామో చూద్దాం. ఫస్ట్ అయితే చికెన్ ఇక్కడ వాష్ చేసి తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, పసుపు పొడి, సాల్ట్, కొద్దిగా పెరుగు వేసి పుదీనా ఆకులు కూడా వేసి దాన్ని మ్యారినేషన్ పెట్టాలి. మినిమం ఒక 20 minutes మ్యారినేట్ చేయండి, అప్పుడే చికెన్ సాఫ్ట్గా ఉంటుంది. తర్వాత ఇక్కడ కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక మన హోల్ స్పైసెస్ అంతా వేసి కొంచెం దాన్ని వేపండి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చీలు కూడా వేసి బాగా వేపుకోండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత అందులో మన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేయించండి. రా స్మెల్ పోయిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి బాగా వేయించుకోండి. సో ఈ పులావ్లోకి మనము రెడ్ చిల్లీ పౌడర్ యూజ్ చేయటం లేదు, పచ్చిమిర్చితోనే అడ్జస్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ పచ్చిమిర్చి పేస్ట్, పచ్చిమిరపకాయలు, తర్వాత మ్యారినేషన్లో కూడా పచ్చిమిర్చి వేస్తున్నాం. సో మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టుగా మీరు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోండి. తర్వాత పుదీనా, కొరియాండర్ రెండు కట్ చేసి వేసుకొని బాగా వేపుకోండి. తర్వాత మనం మ్యారినేట్ చేసిన చికెన్ వేసి ఒక 10-15 minutes స్లో ఫ్లేమ్లో బాగా వేయించండి. తర్వాత ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసి బాగా కలుపుకోండి. తర్వాత రైస్కి 1:2 రేషియోలో వాటర్ వేసుకోండి. 1 glass రైస్కి 2 glasses ఆఫ్ వాటర్ వేసుకోండి. తర్వాత మనకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోండి, ఎందుకంటే మ్యారినేషన్లో మనం సాల్ట్ ఆల్రెడీ వేసాం. సో చూసుకొని వేసుకోండి. తర్వాత రైస్ అయితే ఒక 5 minutes ముందుగా వాష్ చేసుకుంటే చాలు, ఎందుకంటే మనం ఇక్కడ నార్మల్ రైస్ యూస్ చేస్తున్నాం కాబట్టి 5 minutes బిఫోర్ యూస్ చేయండి. దాన్ని స్ట్రెయిన్ చేసి రైస్ మాత్రం వేసుకోండి. తర్వాత నేను ఇక్కడ కొద్దిగా yellow ఫుడ్ కలర్ వేస్తున్నాను, అది ఆప్షనల్. అంతే, మన కుక్కర్లో ఒక 2-3 విజిల్స్ పెట్టుకోండి, మామూలుగా రైస్ పెట్టుకునేలాగా. సో మీకు గనక ఈ పచ్చిమిర్చి చికెన్ పులావ్ నచ్చినట్టయితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.